అందరికీ నమస్కారం. బాగున్నారా? నేను చైతన్య. వెల్కమ్ టు అందమైన కుటుంబం. ఈ రోజు నేను క్యాప్సికమ్ మిల్ మేకర్ టమాటా మసాలా కర్రీ వండుతున్నాను. ఎలా వండానో చూద్దాం రండి. కడాయి వేడెక్కాక 2 స్పూన్ల ఆయిల్ వేస్తున్నాను. ఆయిల్ వేడెక్కాలి. ఆయిల్ వేడెక్కాక ఆవాలు జీలకర్ర వేసాను. దీనికి నేను కొంచెం ఆయిల్ వేడెక్కగానే వేస్తుంటే మా అక్క చెప్పింది, ఆయిల్ బాగా వేడెక్కాక ఆవాలు జీలకర్ర అయ్యి అప్పుడు టపటపా వెళ్తాయి. అది నేనే కొంచెం వేడెక్కగానే వేస్తున్నాను కదా, అందుకని నాకు చెప్పింది. పచ్చిమిరపకాయలు పెద్ద పెద్దగా కట్ చేసుకున్నాను. ఇవి కారం ఉండవు, చాలా బాగుంటాయి తింటుంటే, అందుకే నేను పెద్ద పెద్ద కట్ చేసుకుంటున్నాను. వేడివేడిగా రైస్ అవుతుంది. ఇటువైపు కర్రీ. పచ్చిమిరపకాయలు వేగిపోయాయి కదా, ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను కొంచెం. ఇది కూడా కొంచెం వేగాలి. చూడండి, పచ్చిమిరపకాయలు చూస్తూనే నోరు ఊరుతుంది నాకైతే, అంత బాగా వేగాయో. 1 స్పూన్ పసుపు కూడా వేగాలి. నేనైతే హై ఫ్లేమ్లోనే పెట్టాను. ఈ రైస్ లావుగా అవపడుతుందా మీకు? ఇదైతే రేషన్లో ఇస్తారు కదా, అదే రైస్ తింటాం మేము. కొంతమంది అనుకుంటారు ఆ రైస్ కొనుక్కునే స్తోమత లేదా అని అనుకుంటారు. స్తోమత గురించి కాదు, హెల్దీ చూసుకోవాలి ఫస్ట్. ఆరోగ్యానికి ఏది మంచిదో అదే వాడాలి. మా ఇంట్లో అయితే మా ఆయన అదే ఫాలో అవుతాడు, మేము కూడా అదే ఫాలో అవుతాం. టమాటాలు కూడా పెద్ద పెద్ద కట్ చేసుకున్నాను. ఊరికిని వేగిపోతాయి అన్నీ. టమాటా కూడా పండుగ ఉన్నాయి కదా, తొందరగా వేగిపోతాయి. ఉదాహరణకు మా ఆయన హెల్త్ టిప్స్ పాటిస్తారన్న దానికి ఒక ఉదాహరణ చెప్తా వినండి. ఆయన జీవితంలో కోడి కాళ్ళు ఎప్పుడు తినలేదంట, కానీ ఒక వీడియోలో డాక్టర్ చెప్పారు కోడి కాళ్ళ వల్ల కూడా బలం ఉంది అని. అప్పుడు ఎప్పుడు తినని కోడి కాళ్ళు తెప్పించుకొని కాల్చి వండించుకొని తిన్నాడు. ఆయనకి ఇష్టం లేకపోయినా తిన్నాడు. హెల్దీ అంటే ఆయన ఎంత చేదైనా ఎంత కఠినంగా ఉన్నా కానీ పాటిస్తాడు. ఆయనతో పాటు మేము కూడా ఫాలో అవుతాం. మాకు ఇది రేషన్ బియ్యం తినడం వల్ల అయితే ఎలాంటి అనారోగ్య సమస్యలు రాలేదు. చాలా మంది అంటారు బ్లడ్ తగ్గిద్ది అని. మేము మా చిన్నప్పటి నుంచి మేము తింటున్నాం, పెళ్ళైన కాంచెలు కూడా ఇవే తింటున్నాం మేము. నెలకు ఒకసారైనా వేపాకు జ్యూస్ చేసి తాగుతాము. కలవంద జ్యూస్ తాగిపిస్తాడు. ఆయనకి ఇంకా ఆరోగ్యానికి మంచిది అని తెలిస్తే అవి ఖచ్చితంగా పాటిస్తాడు. మాకు కూడా అవి చేయిస్తాడు. మాకు ఇష్టం లేకపోయినా కూడా మేము కూడా పాల్గొంటాం. వల్ల కొబ్బరి పేస్ట్ చేసుకొని పెట్టుకున్నాను. పచ్చి కొబ్బరి అయినా యూజ్ చేసుకోవచ్చు, ఎండు కొబ్బరిని నానబెట్టైనా వాడుకోవచ్చు. కమ్మదనంగా ఉంటుంది కూర. పచ్చిది వేసుకున్నా కమ్మగానే ఉంటుంది, ఎండు కొబ్బరిని నానబెట్టి మిక్సీ పట్టినా కూడా కమ్మగా ఉంటుంది, చాలా బాగుంటుంది. ఇవి ఉడికిపోయాయి. మసాలా కూడా చూడండి మంచిగా ఉడికిపోయింది. దీని కొరకు ఒక మసాలా పేస్ట్ రెడీ చేసుకున్నాను. నువ్వులు, పల్లీలు, మిరియాలు, ధనియాలు, జీలకర్ర వేసి కొంచెం వేయించి పేస్ట్ చేశాను. నీళ్ళు వేసి వాటర్ వేసి మెత్తగా గ్రైండ్ చేశాను. అసలైన కూరగాయలు ఇంకా వేయట్లేదేంటా, మసాలాలు వేస్తున్నారేంటా అని చూస్తున్నారేమో. ఇది ఫస్ట్ మసాలాలు గోలితేనే టేస్ట్ బాగుంటుంది. కొబ్బరి ఇవన్నీ నూనెలో గోలాలి, అప్పుడే బాగుంటుంది. గోలాలంటే అర్థం కాలేదేమో, నూనెలో వేగాలి, అవి ఫ్రై అవ్వాలి, అప్పుడే పచ్చివాసన పోద్ది. పచ్చివాసన పోతేనే కర్రీ టేస్ట్గా ఉంటుంది. ఒక 2 నిమిషాలు మూత పెట్టుకొని మగ్గించుకుందాం. మీడియం ఫ్లేమ్లో పెడుతున్నాను స్టవ్ని. ఈ మిల్ మేకర్లు మార్కెట్లో 2 రకాలుగా దొరుకుతాయి, చిన్నవి పెద్దవి. ఈ కర్రీకి పెద్దవి వాడితేనే టేస్టీగా ఉంటుంది. వాటర్ బాగా పిండుకోవాలి. నేను చన్నీళ్ళలోనే పెట్టాను, వేడి నీళ్ళలో ఏం నానబెట్టలేదు. చన్నీళ్ళలో కూడా నానబెట్టుకోవచ్చు. గట్టిగా వాటర్ పిండేసి ఒక ప్లేట్లో వేసుకోవాలి. ఇవి చూడడానికి చికెన్ ముక్కల్లాగా భలే ఉన్నాయి కదా. ఇవి పలావ్ చేసినప్పుడు కానీ మసాలా కర్రీస్లో దేంట్లో అయినా చాలా బాగుంటాయి. పిల్లల్ని మాత్రం ఈజీగా మోసం చేయొచ్చు. చికెన్ ముక్కలని చూడండి మంచిగా దగ్గరికి అయిపోయింది. దీంట్లో ఉన్న వాటర్ అంతా అబ్జర్వ్ అయిపోయింది. చాలా బాగా వేగింది కదా. ఇప్పుడు అస్సలైన కూరగాయలు ఏమున్నాయి, మిల్ మేకర్లు
వేసి కలుపుకోవాలి. కొంతమంది అంటారు మా పిల్లలు ఇది తినరు అది తినరు అని. ఇక్కడ సలహా అనుకోండి, టిప్ అనుకోండి, మీరు ఏమన్నా అనుకోండి, పిల్లలకి మనం అలవాటు చేసేదాన్ని బట్టే వాళ్ళకి అలవాటు అవుద్ది. చిన్నప్పుడు ఇది తినరు అది తినరు అని ఏరి పెడతాం కదా, పక్కకు తీసి పెడతాము, అదే వాళ్ళకి అలవాటు అయిపోద్ది, అందుకే తినరు. చూడండి మిల్ మేకర్లు వేసిన తర్వాత క్యాప్సికమ్ పెద్ద పెద్ద కట్ చేసుకున్నాం. ఒక్క దాంట్లో 4 ముక్కలు మాత్రమే కట్ చేశాను నేను. కళాయి నిండిపోయింది చూడండి, కలర్ఫుల్గా ఉంది అసలుకి, అన్ని రకాల కలర్స్ మిక్స్ అయిపోయాయి. నేను పిల్లలకి స్కూల్లో అన్నం తినిపించడానికి లంచ్ టైంలో వెళ్తాను. అప్పుడు పేరెంట్స్ చిన్న పిల్లల తల్లులు చెప్తుంటారు, మా పిల్లలు ఇది తినరు అది తినరు అంటారు. వాళ్ళకి తెచ్చిన చిన్న బాక్స్లో 2 ముద్దలు వాళ్ళకి పెడితే 4 ముద్దలు వీళ్ళు మాట్లాడుతూ తింటారు. ఎప్పుడు కానీ పిల్లలకి అన్నం పెట్టేటప్పుడు శ్రద్ధగా పెడితేనే వాళ్ళు తింటారు. అది వాళ్ళకి అర్థమవుతుందో కావట్లేదు. వాళ్ళు పక్కన వాళ్ళతో మాట్లాడుతూ తిను తిను అని సెల్ ఫోన్ ఇచ్చి తినిపిస్తూ ఉంటారు. అలా వాళ్ళు ఎలా తినగలుగుతారు? నాకు అదే అర్థం కాదు. ఏంటి వీళ్ళు తినిపించడానికి వచ్చారా, వీళ్ళు మాట్లాడుకోవడానికి వచ్చారా అనిపిస్తుంది. పిల్లల్ని వాళ్ళకి శ్రద్ధగా కూర్చోబెట్టి ఏదో ఒక స్టోరీ చెప్తూ తినిపిస్తే హెల్దీ ఫుడ్ ఏదైనా తినేస్తారు వాళ్ళు. మనం అలవాటు చేసే దాన్ని బట్టే ఉంటుంది. పక్కన వాళ్ళతో చెప్తారు కదా, అవే మాటలు పిల్లలతో మాట్లాడితే చాలా వాళ్ళకి కూడా ఇంట్రెస్ట్గా ఆ స్టోరీ అయినా మాటలైనా వినుకుంటూ వాళ్ళు ఎంత తింటున్నారు, మంచిగా తిని ఆరోగ్యంగా ఉంటారు. ఇది తినట్లేదు, ఆరోగ్యంగా ఉండట్లేదు అని వాళ్ళకు వాళ్ళు మాట్లాడుకుంటారు. కనీసం తినిపియాలి కదా పిల్లలకి శ్రద్ధగా. ఇందులో మనం వాటర్ వేసుకోలేదు కాబట్టి మూత తీస్తూ అప్పుడప్పుడు కలుపుతూ ఉండాలి, లేకపోతే అడుగంటేస్తుంది. చూడండి, మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోండి, హైలో పెట్టుకుంటే మాడిపోతుంది. మాడిపోతే టేస్ట్ అంతా వేస్ట్ అవుతుంది. టేస్ట్గా ఉండాలనుకుంటే ఓపిక్గా వండుకోవడం. చూడడానికైతే చాలా కలర్ఫుల్గా ఉంది, చాలా బాగుంది, నాకైతే నచ్చింది. మీకు నచ్చిందా? చూడడానికి ఎలా ఉంది కామెంట్ చేసి చెప్పండి. మూత పెట్టుకోవాలి, మూత పెడుతూ కలుపుతూ ఉండాలి. ఇది క్యాప్సికమ్ అనేది 50% ఉడికిపోయింది. 50% ఉడికితే చాలా, ఎక్కువగా ఉడికిందంటే దాంట్లో కలిసిపోద్ది. ఇప్పుడు మిరపకాయలు ఎలా అయ్యాయి అలా అయిపోతాయి, అందుకనే అలా ఉంటే బాగోదు. ఇలా ముక్కలు ముక్కలు ఉంటేనే బాగుంటుంది కాబట్టి కొంచెం వేగగానే కారం వేసుకున్నాం, ఒక 2 స్పూన్లు. మీ కారానికి తగ్గట్టు మీరు ఎంత తింటారో అంత వేసుకోండి. మేమైతే స్పైసీగానే తింటాము. పిల్లల కోసం చెప్తున్నాను కదా, పిల్లలకి మనం ఏది తింటే అది పెడితేనే వాళ్ళ కారం, ఎక్కడికి వెళ్ళినా మనం మెయిన్ ఇబ్బంది పడము. కొంతమంది ఉంటారు ఎక్కడికైనా వెళ్తే పిల్లలకి సపరేట్ ఫుడ్ చేసుకొని వెళ్ళాల్సి వస్తుంది. అలా కాకుండా చిన్నప్పటి నుంచి మనం ఏది తింటామో అది పెట్టామనుకోండి, కొంచెం లైట్గా కలిపి, మనం కారం తినేటప్పుడు కొంచెం పలచగా కలిపి పెట్టడం, అలా చేస్తే వాళ్ళకు కూడా అలవాటు అవుతుంది అదే ఫుడ్. సపరేట్గా వండి పెట్టడం వల్ల వాళ్ళకి ప్రోటీన్స్ అందవు. మెయిన్ వాళ్ళకి ప్రోటీన్స్ అందక డ్రింకులు అవి ఇవి వాడాల్సి వస్తుంది. దానికన్నా మనం తినే ఫుడ్ వాళ్ళకు కూడా పెడితే వాళ్ళకి ప్రోటీన్స్ అందుతాయి. ఒక గ్లాస్ వాటర్ వేసుకుంటున్నా. ఇవి పచ్చి పచ్చిగా ఉన్నాయి అనుకుంటారేమో, ఇందులో ఉడికిపోతే టేస్ట్ బాగుంటుంది. దానికి టేస్ట్ బాగుంటుందని నేను అనడమే తప్ప మీరైతే కామెంట్ చేసి ఒక్కసారి కూడా చెప్పట్లేదు. మీకు నచ్చిందా, మీరు ట్రై చేస్తున్నారా లేదా నాకైతే తెలియట్లేదు. ఫోన్లు చేసి తెలిసిన వాళ్ళు అయితే బాగా చేస్తున్నావు అని చెప్తున్నారు, కానీ మీరు మాత్రం నాకేం చెప్పట్లేదు. కామెంట్ చేయండి. చూడగానే అది బాగున్నా బాగాలేకపోయినా, నెగిటివ్ అయినా పాజిటివ్ అయినా నేను తీసుకుంటాను. కామెంట్ చేయండి. చూడండి, బాగా ఉడికిపోయినాయి మిల్ మేకర్లు, క్యాప్సికమ్ కూడా ఉడికిపోయింది కదా. ఇందులో మెయిన్ ఒకటి వేయలేదు నేను, మీరు గమనించారో లేదో, నేను మాత్రం ఒకటి వేయలేదు. అన్నీ వేసి చూడు, నన్ను వేసి చూడు అంటదంట. ఉప్పు వేయలేదు నేను అసలు. ఉప్పు మా మమ్మీ చిన్నప్పుడు చెప్తూ ఉండేది, ఉప్పు తక్కువైంది లేకపోతే వాసన స్మెల్ మంచిగా రావట్లేదంటే మా మమ్మీ అనేది. అన్ని వేసి చూడు, నన్ను వేసి చూడు అంటదంట ఉప్పు. ఆ ఉప్పు వేస్తేనే ఎన్ని మసాలాలు వేసినా స్మెల్ రాదు మంచిగా. అదే ఉప్పు వేస్తే మంచి స్మెల్ వస్తుంది. తగ్గట్టు వేస్తే సరిపడా ఉప్పు వేస్తే. ఇది గరం మసాలా వేస్తున్నా ఒక స్పూన్. మీకు ఈ సామెత తెలుసా, అన్ని వేసి చూడు నన్ను వేసి చూడు అని ఉప్పు అన్నదని? ఎప్పుడన్నా ఎక్కడైనా విన్నారా? నేనైతే చిన్నప్పుడు మా మమ్మీకి చాలా చెప్పింది నాకు. మన క్యాప్సికమ్ మీకు మసాలా కర్రీ రెడీ అయిపోయింది. ఆఖరిలో కొంచెం కొత్తిమీర, కాడలతోటే వేసుకోవాలి, స్మెల్ సూపర్గా ఉంటుంది. ఆకులు మాత్రం తుంచేస్తే అంత టేస్ట్ ఉండదు. కాడల్లోనే మనకి అన్ని ప్రోటీన్స్ అన్నీ ఉండేటి కాడలలోనే ఉంటాయి. అవి తీసేసేస్తే ఏముంటుంది ఆకులలో, కాడలతో వేస్తేనే ఆ ఫ్లేవర్ మంచిగా పడుతుంది. అంతేనండి, క్యాప్సికమ్ మిల్ మేకర్ కర్రీ రెడీ అయిపోయింది. మీకు నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.
థ్యాంక్ యూ.